యెషయా గ్రంథం కనుక చూస్తే దేవుడు 65వ అధ్యాయం అనుకుంటాను, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. పశువులు ఎప్పుడు పండుకుంటాయి? పశువులే ముందులే, మనుషులైనా సరే ఎప్పుడు పడుకుంటారు? కడుపు నిండితే పడుకుంటారు. కడుపు కాలుతుంటే వాడికి నిద్ర రాదు కదా. కొన్నిసార్లు ఇంట్లో అన్ని వడ్డీ నేను అయిపోతాయి, లేటుగా వస్తారు, ఎవరికి ఆకలి అయితే లెగుతారు, లెగిసి వంట రూమ్ గదిలిస్తుంటారు మెల్లగా కుండల మీద మొత్తం. అదే శబ్దం వస్తే ఇంటి ఆవిడ అంటే చాయ్ చాయ్ అండి, అప్పుడు ఏంటంటే చాయ్ కాదు ఈ కాదు నేనే. ఏంటండి అర్ధరాత్రి లెగిసి కుండలు గదిలిస్తున్నారు? కాదులే ఆకలిగా ఉంది, ఏమన్నా ఉందేమో తిన్నానని, నిద్ర పట్టట్లేదు, ఏమన్నా వండనా? వండొద్దులే, నీళ్ళు తాగి పండుకుంటా, కానీ కొంచెం బియ్యం నోట్లో వేసుకున్నాం, కొంచెం చక్కెర నోట్లో వేసుకున్నాం, నీళ్ళు తాగి పడుకుంటారు. ఆకలి అయితే దేవుడు పడుకోలేడు, నిద్ర రాదు, నిద్రలో కూడా మెలకు వచ్చింది, కడుపు పంట పడుతుంది. విశ్రాంతి తీసుకోవాలి, పండుకోవాలి అని అంటే కడుపు నిండాలి మొదట. అది పశువులకైనా మనుషులకైనా. లోయలను దేవుడు పూడ్చి మేత భూములుగా మారుస్తానన్నాడు. లోయలకు కూడా దేవుడు యెహోవా, కొండలకు కూడా ఆయనే దేవుడు, మైదానాలకు ఆయనే దేవుడు. దావీదు ఏమన్నాడు? ఆకాశానికి ఎక్కిపోతున్నా అక్కడ నువ్వు ఉంటావు, సముద్ర అగాధంలోకి పోతున్నా అక్కడ కూడా నువ్వు ఉంటావు, భూదిగంతాలకు వెళ్తున్నా అక్కడే నువ్వు ఉంటావు. నువ్వు లేని స్థలం ఏమిటి? పాటలు మాత్రం పాడతాం. నీవు లేని స్థలం యేసయ్యా. ఏంటది? రెండోది పాడండి. నీవు లేని స్థలం ఏది యేసయ్యా, నేను విడిచి క్షణం ఉండలేనయ్యా. ఒట్టిదే. పాటలు మాత్రం బాగా పాడతారు. ఆరక్కమూర్తి గారు అన్నారట, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు బాగా పాడతారట. ఏంటది? చేపలకు నీళ్ళు ఇష్టం, పిల్లలకు తల్లి ఇష్టం, నాకేమో నువ్వు ఇష్టం, నీ స్నేహం ఎంతో ఇష్టం. ఒట్టిదే, ఒట్టిదే. చేప నీళ్ళల్లో నుంచి బయటపడితే ఊపిరాడకి గిలకలు కలిసి వస్తుంది. మనం ఏడ చెప్తున్నా? దేవుడిని వదిలిపెట్టి ఎంతకాలమైనా ఉంటాం, ఎక్కడెక్కడికో పోతాం, ఏమేమో చేస్తాం. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రా. నీకు మనోవ్యాకులత కలిగితే దేవుని దగ్గరికి రావాలి. నీకు లోయల్ లాంటి పరిస్థితులు ఏర్పడి ఒంటరితనంలో ఉంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుణ్ణి అడిగితే ఎంత భారమైన ఎంత కఠినుడైన ఫరోను కూడా బుద్ధి చెప్పి తన దక్షిణ హస్తంతో ఇశ్రాయేలు లక్షల మందిని బయటికి తీసుకొచ్చారు. 40 సంవత్సరాల అరణ్యంలో పోషించారు. శత్రువుల మీద విజయం ఇచ్చారు. మట్టి పిసుక్కొని ఇసుకలు మోసుకొని అంత అన్నం పెడితే తినే వాళ్ళకు యుద్ధాలు చేయడం నేర్పించారు. వాళ్ళకి చేత కాకపోతే దేవదూతలను పంపించి వాళ్ళ తరపున యుద్ధాలు చేయించారు. లక్షల మంది ఓడిపోయారు. దేవదూతను పంపించి 1,85,000 మందిని ఒక్క రాత్రిలో చంపించాడు దేవుడు. నాశనం చేస్తా, నీ దేవుడు ఎట్ట బతికిస్తాడో చూస్తా, ఆ దేశాన్ని నాశనం చేశా, ఈ దేశం నాశనం చేశా అని ప్రగల్భాలు పలుకుతుంటా శూరరాశిని పారిపోయేటట్టు చేశాడు. తెల్లారికలు దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి, దేవునికి లోబడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి విన్నపాలు చేసుకోవాలి. అంతేగాని నా బతుకింతే, నా జీవితం ఇంతే, నాకేమొద్దు, నాకెవడు వద్దు, అసలు నేనే ఉండను అనుకోడు. ప్రార్థన చేయాలి. ఎక్కడైనా ప్రభు ఉంటాడు. పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నా స్థితిగతులను దేవుడు మార్చాడు. బోస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్న రైల్వేస్లో పనిచేస్తాడు. 5 అక్కలు తనకి, తనొక్కడే మగపిల్లి. ఇంజనీరింగ్ చేశాడు, కంప్యూటర్ సైన్స్. కానీ 4 సంవత్సరాల్లో 2 సెమిస్టర్లు అయినా 8 సర్టిఫికెట్లు ఉంటాయి. వాడికి 33 సర్టిఫికెట్లు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డంకిల్ బ్యాచ్ అనమాట. దాన్ని 33 సర్టిఫికెట్. వాళ్ళ నాన్న రిటైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న కొంచెం కోపిష్టి. పిల్లలు ప్రయోజకులు అవ్వాలా, ఫలించాలని అందరూ కోరుకుంటారు. కానీ వీడికి వయసు పెరిగిపోయింది, పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, ఇంటర్వ్యూ లేదు, సబ్జెక్టు లేదు. కానీ ఫ్రెండ్స్తో తిరిగి బాగా అదరలవాట్లు నేర్చుకొని ప్రేమలని అట్లాగా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. టైం ఎక్కువైపోయింది, పిల్లని ఎవడివ్వట్లేదు, ఉద్యోగం లేదు, సంపాదన లేదు. నాన్న ఇంటికి వచ్చాడు, రోజు తిడుతున్నాడు. అన్నం తినడానికి కూడా ఇష్టపడాడు. ఆయనతో పాటు వాళ్ళ అమ్మను కూడా కొడుతున్నాడు. వాళ్ళమ్మ పాపం ఏం చేస్తుంది, బాగా తిడుతున్నాడు. అందుకని
నేను బీఈడి కాలేజీలో 2019 వరకు పనిచేశాను కదా. ఆ తర్వాత రిజైన్ చేసి సంపూర్ణమైన సేవకు వచ్చాను. అప్పుడు కాలేజీలో తర్లుపాడు బీఎడ్ కాలేజీలో పనిచేస్తుంటే ఆ కరెస్పాండెంట్ దగ్గర వీడు ఫైళ్ళు మోస్తున్నాడు. మంచి ఆటగాడు, బాగా తెలివిగా ఉంటాడు, కానీ ఉద్యోగం, ఇంట్లో అన్నం తినడానికి అవకాశం లేకపోయింది. సంపాదిస్తే తిను, లేకపోతే వద్దన్నాడంట వాళ్ళ నాన్న. అందుకని ఏం చేయాలని చెప్పి వచ్చి ఫైళ్ళు మోస్తున్నాడు. ఒక రోజంతా ఇట్లా కాలింట పెట్టుకొని నించున్నాడు. చాలాసేపు. ఏంటి అట్లా నించున్నావు, కూర్చో అన్నాను. కూర్చుంటే ఆయన ఊరుకోడు సార్ అన్న. ఎవరు? కరెస్పాండెంట్. ఎందుకు? మామూలుగా కూర్చున్నావా అంటాడు సార్. సరే, ఆయన ఉన్నప్పుడు కూర్చోవద్దులే నాన్న, అంతసేపు ఎట్లా నిలబడతా, నేనున్నప్పుడు కూర్చో అన్నాను. వద్దులే సార్ అన్న. పర్లేదు కూర్చోనా అన్న. కూర్చోమంటే చైర్లో కూర్చోకుండా వచ్చి సోఫా దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్నా. ఏంటి ఎక్కడ కూర్చుంటావు? లే, చైర్లో కూర్చో అని. సార్ నన్ను పరీక్షిస్తున్నారా? కరెస్పాండెంట్ దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర అటెండర్లు చైర్లలో కూర్చుంటారా సార్? నేనేం చేస్తానని నన్ను పరీక్షిస్తున్నారా ఏంటి సార్ మీరు అన్నాడు. అలా కాదు నాన్న, నువ్వు అలాంటివే కదా, ఎంతసేపు అని నిలబడతావు, కూర్చో అన్న. వద్దులే సార్, ఇక్కడ కూర్చుంటానని కూర్చున్నా. అసలు నువ్వేం చదువుకున్నావు, ఇక్కడ ఎందుకున్నావు, ఈయన ఎంత జీతం ఇస్తున్నాడు నీకన్నా? జీతమా పాడా సార్, ఆటోకి రావడానికి పోవటానికి 10 రూపాయలు అవుతాయి సార్. ఆ 10 రూపాయలు అడిగినా చాలాసార్లు తిడతాడు సార్. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? 3 పూట్ల అన్నం తినడానికి ఉంటున్నాను సార్. ఎందుకని? నా పరిస్థితి బాగలేదు సార్. రూపాయి సంపాదించకపోతే ఇంట్లో నాన్న తినద్దు అంటున్నాడు. సంపాదించడానికి ఏమో నా సర్టిఫికెట్లు ఇంటర్వ్యూకి పోలేను, ఇంగ్లీష్లో మాట్లాడలేను, టైం అంతా వేస్ట్ అయిపోయింది, జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. అందుకని దేనికి పనికిరాట్లేదని నాన్న తిడుతున్నాడు సార్. మరి ఇక్కడ 100 రూపాయలు అడిగితే పచ్చి కూతురు తిడతారు సార్. తిట్టి అర్ధగంటకో గంటకో ఇస్తాడు సార్. కానీ 3 పూట్ల భోజనం పెడుతున్నాడని ఫైళ్ళు మోస్తున్నాడు సార్ అని. నాకు వచ్చి జాలి అనిపించి, వీడిని ఎట్టగైనా కాపాడు ప్రభువా, రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు వాళ్ళ బంధువులు ఎవరో ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నారట. అందుకని వెళ్ళొస్తాను సార్ అన్నాడు. సరే పోరా అని చెప్పాను. అర్ధగంటలో తిరిగి వచ్చాడు. వస్తా బాగా ఏడ్చినాడేమో, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి వాసిపోయినాయి. పాపం చిన్నపిల్లల్లాగా ఏడ్చుకుంటా మరలా వచ్చాడు. ఏమిటి నాన్న ఫంక్షన్ అప్పుడే అయిపోయింది, అర్ధగంటలో వచ్చావేమిటి అన్నాను. అప్పుడు అన్నాడు, సార్ నేను పోను సార్ ఇంకా మా ఊరు. తండ్రి అన్నాడు, పిల్లాడు పనికి రాకపోతే ఇంట్లోకి తీసుకెళ్ళి కొట్టొచ్చు సార్. కుతికి మీద కాలేసి తొక్కినా, రక్తం వచ్చేటట్టు చంపినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు సార్. ఫంక్షన్కి వెళ్తే గృహప్రవేశానికి మా నాన్న వాళ్ళందరి ముందు పట్టుకొని, ఒరే ఆడి దగ్గరికి పోయి అది చెయ్యి ఇది చెయ్యి అని పచ్చి కూతురు తండ్రి తిట్టకూడదు నేను తిట్టాడు సార్ అందరి ముందు. ఆడు నీకంటే చిన్నోడు, నీకులాగా ఇంజనీరింగ్ ఏం చదవలేదు, బీఎస్సీ బీఈడి చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొంత డబ్బు ఉంచుకొని, కొంత లోన్ తెచ్చుకొని, ఇల్లు కట్టుకొని, అందరినీ పిలుచుకొని ఊర్లో ఎంత ఘనంగా ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నాడు చూడు, నువ్వు కూడా ఉన్నావు ఎందుకు రా? ఆడి దగ్గరికి పోయి అజ్జే ఇచ్చే అని పచ్చి కూతురు తిట్టాడు. అందరి ముందు పరువు పోయి వచ్చేసి, సార్ ఎంతోమందికి ఎన్నో ఇస్తుంటారు కదా సార్, ఒక 500 ఇవ్వండి సార్ నాకు. ఎందుకురా అన్న. సాయంత్రం 11 గంటలకి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వస్తుంది కదా సార్, అది పట్టుకొని బెంగళూరు వెళ్తాను, అక్కడి నుంచి గోవా వెళ్తాను, అక్కడికి వెళ్ళి చచ్చిపోతుంది సార్ అన్న. మరి చచ్చిపోవడానికి అంత దూరం ఎందుకురా, ఇక్కడే చచ్చిపోరాదా, ఇక్కడే చనిపోరాదు నాన్న అన్నారు. మళ్ళీ ఇక్కడ చచ్చిపోతే పలానా అల్లురయ్య కొడుకు ఉద్యోగం రాక చేతగానోడి సంపాదించలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే మళ్ళా వాళ్ళకు పరువు నష్టం. బతకలేక కుర్రోడు చచ్చిపోయాడు, పెళ్లి కాక ఉద్యోగం రాక అని అంటారు కదా. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రైల్వే డిపార్ట్మెంట్లో బాగా పేరున్న మా నాన్నకి అది అవమానం కదా సార్. అక్కడికి వెళ్ళి చచ్చిపోయానంటే గుర్తు తెలియని సేవమని మున్సిపాలిటీ వాళ్ళు పడేస్తారు సార్. 500 సార్, టైం అవుతుందన్న. నేను అన్నాను, వీడు బాగా డిప్రెషన్లో ఉన్నాడని 500 వద్దులేరా, ముందు అన్నం తినను సార్. తినేవాడిని అక్కడే తినేవాడిని కదా, పోనీ అట్టుకాయ అన్న తిద్దరా అన్న. నో సార్ నేను తిన్నా. సరేలే, వీడి బాగా డిప్రెషన్లో ఉన్నాడే, మెల్లగా లోపలికి తీసుకెళ్ళిపోయి ఆడికి తెలియకుండా రూమ్కి తాళం వేసి తాళం నా దిండులో పెట్టుకొని పడుకున్నాను. వాడు అడగలేక మంచం క్రింద ఇట్లాగే బండలు ఉంటే గోడ దగ్గర ఆనుకొని పడుకుంది. నాకు మెల్లగా నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. 12 అయిపోయింది. ఎవరో నన్ను తట్టి లేపినట్టుంటే నేను లెక్స్ కూర్చున్నాను. ఎవరు లేరు, వాడు నేను తప్ప. ఇంకా మంట పడుతుంది చర్మం. ఎంతో ఇంత గట్టి కొట్టారు, కల కాదు. టక్కన లెక్స్ నిలబడితే నా గుండెల్లో నుంచి ఒక శబ్దం వినపడుతుంది, బోసుని నేను విడిపిస్తాను, దీవిస్తాను, నువ్వు వెళ్ళి బోసు కోసం ప్రార్థన చేయి అంటున్నాడు. మెల్లగా లెక్సి
వాడు ఏం చేస్తున్నాడో చూశాను మంచం మీద నుంచి. ఇంకా ఏడుస్తున్నాడు, ఇటు నుంచి ఇటు కారిపోతాను, పొట్టంతా ఊగిపోతాను. నేను అన్నాను, బోస్ ఇంకా పడుకోలేదా, ఏడుస్తున్నావు ఎందుకు రా అన్నా. డబ్బులు ఏమంటే నన్ను తెచ్చి లోపల పెట్టారు కానీ నన్ను పంపట్లేదు కదా సార్. సార్ మీ చొక్కాలు 500 తీసుకుంటే తప్పేనా అన్నాను. ఎందుకురా అన్నాను. దైవుడి సేవకుల దగ్గర దొంగతనం చేస్తే శాపం వచ్చింది కదా సార్ అన్నాడు. అవును వస్తుందిగా, మరి దేవుడి సేవకులు ఏందిరా, ఎవరి దగ్గర తీసుకున్నా వచ్చింది, దొంగిలించకూడదని చెప్పాడు కదా. సేవకుల దగ్గర చేస్తే ఇంకా ఎక్కువ వచ్చింది కదా అన్నాడు. అవును అన్నాను. ఆ వస్తే వచ్చిందిలే సార్, అన్ని శాపాలు ఇది ఒక శాపం. ఎట్టా చచ్చేవానే కదా సార్, నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకొని వెళ్తాను సార్ అన్నాను. అప్పుడు నేను అన్నాను, నువ్వు వెళ్తావని నేను తాళం వేసి నా దింట్లో పెట్టుకున్నాను రా అన్నాను. ఆ పని కూడా చేశారా సార్? నేను చావటమైనా మీకు ఇష్టం లేదా సార్ అన్నాడు. చావటం ఇష్టం లేదురా, నువ్వు బ్రతకాలని దేవుడికి ఇష్టం, నాకు ఇష్టం. ప్రార్థన చేస్తా, నిద్రపోతుంటే దేవుడు కొట్టి లేపాడరా, మంట పడుతుంది ఇంకా భుజం మీద, ప్రార్థన చేయనా బాబు అన్నాడు. చేయండి సార్ అన్నాడు. ఎదురుగా ముఖం చూపించడం ఇష్టం లేక బోర్లా పడుకొని ముఖం గోడ వైపు తిప్పి పడుకుంటే పాపం తలంతా కన్నీళ్లతో తడిచిపోయింది. అక్కడ నా టవల్ తీసుకొని ఆ తలంతా వెంట్రుకలన్నీ పిడిచి వాడి కోసం ప్రార్థన చేస్తా, ఆ భుజం మీద చేయబెట్టి, వీపు మీద చేయబెట్టి, తల మీద చేయబెట్టి వాడిని నెమురుతూ ప్రార్థన చేస్తున్నా. ఒక అర్ధగంటకి ఏడవటం అయిపోయింది, మనిషి ఊగడం ఆగిపోయింది, పొట్ట కదలటం, మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయినాను. ఇంకొక అర్ధగంట ప్రార్థన చేసి వెళ్ళి పడుకున్నాను. అది పొద్దున్నే నాకంటే ముందు లెగిసి నన్ను లేపి, సార్ సార్ లేకండి సార్, లేకండి సార్ అన్న. ఏంట్రా అన్న. చేతులు చూపించండి సార్, చేతులు చూపించండి సార్ అన్నాడు. చేతులు చూపించాను. ఎందుకని, ముట్టుకోవచ్చా అంటున్నాను. ఏం పిచ్చి ప్రశ్న, పట్టుకో అన్నాడు. పట్టుకొని చూసి బాగానే ఉన్నాయే అన్నాడు. ఏమైనాయిరా అన్నాను. బాగుండక ఏమవుతాయి అన్నా. కాదు సార్, రాత్రి దేవుడు నా కొరకు ప్రార్థన చేయమని చెప్తే నేను బోర్లా పడుకున్నప్పుడు నన్ను నెమురుతూ ప్రేమగా మీరు ప్రార్థన చేస్తున్నారే, అప్పుడు మీ చేతుల్లోని మెత్తని బ్రష్ లాంటి ఏమో బయటకు వచ్చినాయి సార్, అవి నన్ను తాకినాయి సార్. ఎప్పుడైతే తాకినాయో నాలో నుంచి నల్లని చీకటి ఒకటి బయటకు వెళ్ళిపోయింది సార్. అది వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఊయల్లో పడుకొని ఊపినట్టుగా అనిపించింది సార్. ప్రశాంతంగా నిద్రపోయాను సార్. అప్పుడేమో క్షణ క్షణం చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలనిపిస్తుంది, ఇప్పుడు మాత్రం చావకూడదు బతకాలనిపిస్తుంది. ఏం జరిగింది సార్? ఆ చేతుల్లో రాత్రి ఏం పెట్టుకున్నారు సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నా చేతుల్లో ఏం లేదు, నేను నీ పట్ల శ్రద్ధ కలిగి లేనురా. లోపలికి తెచ్చాను, అన్నం తినమన్నాను, అట్టికాయ తినమన్నానే కానీ నేను పడుకొని నిద్రపోతుంటే నీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు, నీలో ఉన్న హృదయ వేదన కలిగిన దేవుడు నన్ను లేపి నీ కొరకు ప్రార్థన చేయమన్నాడు బాబు. అది నా సంకల్పం కాదు, నా ఇష్టం కాదు, నీ పట్ల దేవుని ఆశ అలా ఉందిరా, నిన్ను విడిపించి గొప్ప చేస్తానన్నాడు. ఆయనే నిన్ను తాకుంటాడేమో కానీ నా చేతుల్లో రాత్రి ఏమి లేదు, ఇప్పుడు ఏమి లేదురా. నీలో నుంచి నిన్ను డిప్రెషన్లోకి గురి చేసి, నీ జీవితం మీద విరక్తి కలుగజేసి నిన్ను నాశనం చేయాలనుకున్న దురాత్మ బయటికి వెళ్ళిపోయింది. దేవుడు నిన్ను దీవిస్తాడు నాన్న అన్నాడు. నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నీవు గుర్తు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ ఉపవాసం ఉండి ఒప్పుకో, బైబిల్ తీసుకొని పొద్దున సాయంత్రం చదువుకో, ప్రార్థన చేసుకో. నువ్వెప్పటికీ బానిసగా ఉండాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా. ఎండిన భూములు నీటి మడుగులైపోతాయి, ఎడారులు పుష్పిస్తాయి, అడవి ఉల్లసిస్తుంది, అరణ్యముల రాజ్య మార్గం ఏర్పాటు చేస్తాడు, కరుకు మార్గాలు నునుపు చేస్తాడు, వంకర మార్గాలు సరళం చేస్తాడు, లోయలు పూడ్చి పర్వతాలను చదును చేస్తాడు, నిష్ప్రయోజకులను దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. అవునా సార్? జరుగుద్దా సార్? నమ్మురా, జరుగుద్ది. నా సర్టిఫికెట్లు, నాకు సబ్జెక్ట్ లేదు, నా వయసు పెరిగిపోయింది, అయినా పర్వాలేదు బాబు, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. అంటే ప్రార్థన చేసుకుంటున్నాడు, పాపాలను ఒప్పుకున్నాడు. 2వ రోజు 3వ రోజు నిజామాబాద్ నుంచి అతనికి ఫోన్ వచ్చింది. వీడి క్లాస్మేట్ ఒకడక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడట. అటు ఫోన్ చేసి, ఇక్కడ సూపర్వైజర్ ఉద్యోగం ముందు వస్తావా అన్నాడు. అప్పుడు ఈడన్నాడట, నా సర్టిఫికెట్ తెలుసు కదరా 33, ఇంటర్వ్యూకి రాలేను, ఇంటర్వ్యూ అటెండ్ చేయలేను, మరి నాకెట్లాగ వస్తుంది ఉద్యోగం అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, మా బాస్ ఎవరినైనా రిక్రూట్ చేసుకో, పని ఎక్కువగా ఉంది కదా అన్నాడు. ఇంటర్వ్యూ లేదు, సర్టిఫికెట్ అవసరం లేదు, సబ్జెక్ట్ అసలే అవసరం లేదు, నువ్వు వచ్చి ఇక్కడ సూపర్వైజింగ్ చేస్తే చాలు, నెలకు 10,000 ఇస్తాను అన్నాడట. సార్ వెళ్ళమంటావా అన్నాడు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోనానా, దేవుడు తెరచిన ద్వారం అది అని చెప్పాను. వెళ్ళాడు, 1 నెల పని చేశాడు, 10,000 తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. సార్ 10 రూపాయలు సంపాదించలేను, ఆటోకు 10 రూపాయలు అడిగితే పచ్చిబూతులు అమ్మబూతులు తిట్టి
ఊహించుకున్నాను సార్. నేను 10,000 సంపాదిస్తాను అనుకోలేదు సార్. అదేదో దశభాగం అంటారే, ఈ 10,000లో తీసుకొని ఎంతో నాకు తెలియదు కానీ మిగతా డబ్బులు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి అమ్మకు వైద్యం చేపిస్తా సార్. 1000 రూపాయలు తీసుకొని ప్రార్థన చేసి 9,000 ఇస్తే తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకు హాస్పిటల్లో చూపించాడట. వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుందట. వాళ్ళ నాన్నకు కూడా గుండెలో నొప్పిగా ఉంటే ఆయన కూడా తీసుకెళ్ళాడట, చూపించాడట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అంటాడట, అమ్మాయి వాడు సంపాదించిందని అంటావా డబ్బు అన్నాడట వాళ్ళ అమ్మతోటి. వాడు సంపాదించాడంటండి, దశంభాగం ఇచ్చి మిగతా తీసుకొచ్చాడండి వాడు, ఇప్పుడన్నా నమ్మండి వాడిని అని అంటే వాళ్ళ నాన్న అన్నాడంట, ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదమ్మాయి, వాడు ఎట్ట బతుకుతాడా, ఎట్ట ప్రయోజకుడు అవుతాడా, వాడు ఎట్ట పోషించుకుంటాడా, నేను లేకపోతే ఏమవుతాడా అని టెన్షన్ పడుతున్నానే. అందుకే అందరి ముందు తిట్టా, పౌరుషం కోపం అన్నా వచ్చి ప్రయోజకుడు అవుతాడని అవమానం చేశాను, కానీ ప్రేమ లేక కాదమ్మాయి. వాడు నీకు నాకు వైద్యం చెప్పిస్తే ఇప్పుడు చచ్చిపోవాలని ఉందమ్మాయి, చచ్చిపోయినా నాకేం పర్వాలేదమ్మాయి అన్నాడు. వాళ్ళ అమ్మ పిలిచి ఆ మాట చెప్పగానే వాడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. సార్ మా నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు సార్, వాళ్ళిద్దరికి వైద్యం చేయించానని. ఈరోజు ఆయన కళ్ళల్లో నేను ఆనందం చూశాను సార్. అమ్మతో అంటున్నాడంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, వాడిని వాడు పోషించుకోగలడు, వాడు కూడా నిలబడ్డాడని. నన్ను అవమానపరిచాడు అనుకున్నాను సార్, నేను ఇష్టం లేదనుకున్నాను సార్. నేను ప్రయోజకున్నావానని మా నాన్న అంటాక కోపడ్డాడంట సార్. అమ్మని నన్ను బాగా చూసుకోవాలి సార్, నన్ను ఇంకా దేవుడు దీవించమని ప్రార్థన చేయవా సార్ అన్న. నేను అన్నాను, దేవుడు దీవిస్తాడు నాన్న, నువ్వు దేవుడిని ఆశ్రయించు, దేవునికి ఎదురు తిరగబాక, దేవునికి ఇష్టమైన పాపాలు ఏమి చేయబాక, మరలా వెనకటి స్నేహాలకు వెళ్ళొద్దు, వెనకటి మత్తు పదార్థాలకు వెళ్ళొద్దు, అక్రమ సంబంధాలకు వెళ్ళొద్దు, పవిత్రంగా ఉండు నాన్న, ప్రభువు నిన్ను ఇంకా దీవిస్తాడు అని చెప్పాను. అప్పుడు ఇక వెళ్ళాలి, ఒక వారం రోజులు పర్మిషన్ తీసుకొని వచ్చాడట. ఈలోపు మాకు అడ్మిషన్స్ వచ్చినాయి బిఈడి. డిఎస్సి తీయకపోవటం వలన ఆంధ్ర వాళ్ళు ఎవరు బిఈడీలు చేయట్లేదు, అందుకని ఒరిస్సా వాళ్ళకు బిఈడి చేర్చుకునే అవకాశం యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే అడ్మిషన్స్ కోసం ఒరిస్సా పోవాలి. నాకు ఇంగ్లీషు తెలుగు వచ్చు, మా కరెస్పాండెంట్కి తెలుగు వచ్చు, హిందీ ఎవరికి అంత ఫుల్ఫిల్గా రాదు, వీడికి మాత్రం బాగా వచ్చు హిందీ. అందుకని బోస్ కొంచెం వచ్చి మాకు అడ్మిషన్స్లో ఈ వారం రోజులు హెల్ప్ చేయకూడదా నాన్న, మాకు హిందీ అంత ఫ్లూయెంట్గా రాదు కదా, నువ్వు బాగా మాట్లాడతావు కదా, వచ్చి కొంచెం హెల్ప్ చేయి, ఒక్కొక్క సీటుకి కరెస్పాండెంట్ నీకు 2,000 కమిషన్ ఇస్తానంటున్నాడు, 160 సీట్లు ఫిల్ చేసుకుందాం, వస్తావా, హెల్ప్ చేస్తావా, నీకు ఎట్లా డబ్బులు వస్తాయి కదా అని చెప్పాను. వస్తాను సార్ అన్న. అక్కడికి వెళ్ళాము, అక్కడ చాలా సీట్లు ఉన్నాయి, మాకేమో కావాల్సింది 160. అదంతా అయిపోయిన తర్వాత నేను బోస్తో చెప్పాను, ఈ సీట్లన్నీ తీసుకెళ్ళి ఆంధ్రాలో ఉన్న బీఈడి కాలేజీలకు ఇస్తే వాళ్ళు నీకు కమిషన్ ఇస్తారు కదా, అలా వ్యాపారం చేసుకోకూడదా నాన్న అన్నాను. సార్ చేసుకోనా అన్నాను. అక్కడ 10,000 కదరా, ఇక్కడ 120 సీట్లు అని అంటే 160 అని అంటే 2,000 వచ్చిన 16 2 ఎంత, 32 38 32 3,20,000 వస్తాయి నాన్న, చేసుకోకూడదు వ్యాపారం అన్నాను. అప్పుడు వాడు అన్నాడు, సార్ నాకు ప్రార్థన చేసి నిన్ను దీవిస్తే చేసుకుంటాను సార్ అని ప్రార్థన చేసి పంపించాను. ఆ సంవత్సరం 5-6 కాలేజీలకు ఇచ్చాడు, 700-600 సీట్లు. అన్నీ అయిపోగా ఖర్చులన్నీ 5 లక్షలకు పైగా సంపాదించాడు ఒక్క సంవత్సరంలో. ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు, దాని ప్రవేశానికి వెళ్తాను, నాన్నకు ఒక ఏసీ, అమ్మకు ఒక ఏసీ, స్కూటర్ కొన్నాడు, అక్క వాళ్ళకి అన్నాళ్ళకి వాళ్ళ పిల్లలకి చదువులకి ఇవ్వటం అక్కలకి వాళ్ళకి చేశాడు, అమ్మకు నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించాడు, నాన్నకు బైపాస్ సర్జరీ చేయించాడు. అట్లాగా 2వ సంవత్సరం 10 లక్షలు, ఆ తర్వాత 15 లక్షలు అలా చేస్తూ ఒక కాలేజీని కొనుక్కొని అతడే బీఈడి కాలేజీకి కరెస్పాండెంట్ అయ్యాడు. ఆ తర్వాత 4 ఎకరాల పొలం వేసి మిరపతోట వేశాడు, ఓ పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు, ఒక ఏమంటారు అది స్కిల్స్ ట్రైన్ చేసే కాలేజ్ పెట్టుకొని వెకేషనల్ కాలేజ్. ఇప్పుడు ఒక 12 మంది లెక్చరర్లకు ఆయన్ని జీతాలు ఇస్తున్నాడు. సర్టిఫికెట్లతో ఏం పని లేదు, ఇంటర్వ్యూలతో పని లేదు,
ఒరిస్సాకు వెళ్ళి అక్కడున్న పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తా ఉంటే అక్కడున్న ఒక మినిస్టర్ పరిచయం అయ్యాడట. ఆయన బంగ్లాదేశ్ వెళ్ళి వ్యాపారం చేద్దాం, నువ్వు కూడా పార్ట్నర్గా ఉండు అని చెప్పాడట. ఒరిస్సా మినిస్టర్తో కలిసి ఫ్లైట్లో వెళ్తూ నాకు ఫోన్ చేశాడు. సార్ ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా అన్నాడు. ఎక్కడున్నావురా బోసు అన్నాను. సార్ మినిస్టర్ గారి పక్కన ఫ్లైట్లో బంగ్లాదేశ్ వెళ్తున్నాను సార్. సార్ ₹1,00,000 టర్నోవర్ వచ్చే బిజినెస్ సార్. నేను అసలు ఎవరిని సార్? ₹10 ఆటో కడుక్కొని బూతులు తిట్టించుకున్నాను సార్. నేను కన్న తండ్రితో అవమానపరచబడ్డాను సార్. 500 ఇస్తే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను సార్. సైకిల్ లేని నాకు దేవుడు ఇంత గొప్ప జీవితం ఇచ్చాడు సార్. నేను ఒక్కడే అడుగుతున్నాను సార్, దేవుణ్ణి కానీ వాక్యాన్ని కానీ మందిరాన్ని కానీ దైవజనులను కానీ వదిలిపెట్టిపోకుండా ఉండే మనస్సు నాకు దయచేయమని రోజు నీ కొడుకులాగా నా కోసం ప్రార్థన చేశారు. ఈ రోజు కూడా విశ్వాసంలో నిలబడి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మేము చర్చి కడతంటే సార్ ఈ డబ్బులన్నీ దేవుడు చేశారు, ఆయన ద్వారాలు తెరిచాడు సార్, నా జీవితాన్ని పవిత్రపరిచాడు సార్, నన్ను పైకి లేవనెత్తాడు సార్. మా నాన్న కూడా నా కొడుకేరా ఈ ఊర్లో మగోడు అంటున్నాడు సార్. డబ్బులు జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళి లోపల పెట్టినా బయటికి తీయాలి. వాళ్ళ నాన్న ఏమిటి అల్లురయ్యా ఏదో కట్ట లోపలికి పెట్టి బయటికి తిస్తున్నా అని అంటే, నా కొడుకు మగోడురా, సంపాదించట పడేస్తుంటే బీరువాలో పెడుతున్నా, బీరువాల బట్టల జోబులో పెడుతున్నా. నా కొడుకు మగోడురా అన్నాడు. అలా దాన్ని వెళ్తే వాళ్ళ బంధువులు అన్నారట, ఏమరా బోసు నువ్వు ఒక్కడమే మగోడు అంటున్నావే వాళ్ళ మాటలో, మేమెవరు కాదంటనే. ఎవరన్నారయ్యా అంటే, మీ నాన్న అంటున్నాడు రా. మా నాన్న నన్ను పెంచుకున్నాడా? మళ్ళీ పరిగెత్తి వచ్చాడు నా దగ్గర. వాడికి దుఃఖం వచ్చిన పరిగెత్తి వస్తాడు, సంతోషం వచ్చిన పరిగెత్తి వస్తాడు. ఏంటి బస్సు అన్నాను. మా నాన్న నేను ఒక్కడే ఊర్లో మగవాన్ని అంటున్నాడు సార్. అందరి ముందు నేను సంపాదించి డబ్బులు తీసుకెళ్లి జేబులో పెట్టుకొని అందరికి చూపిస్తున్నాడు అంటే సార్. ఏమంటావురా బోసు? పచ్చి బూతులు తిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చేయి ఇది చేయి అన్నాడు. ఈరోజు నన్ను మెచ్చుకుంటున్నాడంటే సార్. అవును బాబు, ఓడిపోయిన చోటే గెలిపిస్తాడు, లోయలను పూర్తి చేస్తాడు, ఒంటరి జీవితాలని అనేకులకు ఆశ్రయంగా ఆదరణగా చేస్తాడు. సార్ నేను చెప్పింది గుర్తుందా? దేవుడిని వదిలిపెట్టిపోకుండా నా కొరకు ప్రార్థన చేశాను. ఆయన వదిలిపెడితే నా జీవితం అట్లా ఏమైపోద్దో సార్. సార్ నేను బాగా బతకాలి సార్, అందరినీ బతికించాలి సార్. ఓ రోజు పిలిచి, సార్ నీకు బట్టలు తీస్తా సార్ అన్నాడు. ఎందుకురా బొస్సు అన్నాను. సార్ నేను బట్టలు తీసుకునే ముందు నీకు బట్టలు తీయాలనిపిస్తుంది సార్. చర్చికి 3 చెక్కులు పంపించాడు, చర్చి కడతంటే. ఎందుకురా అన్నాను. నాకు ఇల్లు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, ఈ సమాజంలో గౌరవం ఇచ్చాడు సార్. నేను దేవునికి ఏదైనా చేయాలి కదా సార్. అందుకని ఇప్పుడు చర్చిలు కట్టడానికి, సేవకులను పోషించడానికి, సువార్త ప్రకటించడానికి దేవునికి సాధనంగా నిలవబడినాడు. నా ప్రియ దేవుని పిల్లారు, ఎవరది? ఎండిపోయిన ఒక బ్రతుకు, లోయల లాంటి జీవితం, కన్న తల్లిదండ్రుల చేత ద్వేషించబడి, దూషించబడి, తృణీకరించబడిన వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే మనోవ్యాకులత తొలగించి నిష్ఫలమైన స్థితిని ఫలభరితముగా చేసి విస్తరింప చేశాడు. మన వచ్చి అన్నాడు, ఓ పిల్లని చూసి పెళ్లి చేయకూడదా సార్? ఓ పిల్లని చూసి పెళ్లి కూడా చేశారు అన్నాడు. నేను అన్నాను, ప్రార్థన చేస్తున్నాను బస్సు, అది కూడా దేవుడు చేస్తాడు, అది కూడా దేవుడు చేస్తాడు. వాడికి ఆలోచించి జుట్టంతా ఊడిపోయి అక్కడక్కడ పలుచుకున్నాయి వెంట్రుకలు. సార్ పెళ్లి చేసుకోవాలంటే వెంట్రుకలు కావాలి సార్, అన్నీ ఊడిపోయినాయి సార్. బాధపడి ఆలోచించి అక్కడక్కడ వచ్చింది సార్. అందుకని మొత్తం గుడ్డు చేసుకుని టోపీ పెట్టుకుంటున్నాను సార్. కొంచెం వెంట్రుకలు వచ్చేటట్టు బాధ్యత లేవా సార్? ఏమిట్లా జరుగుతుంది నువ్వు నమ్ముతున్నా సార్? నాకు దేవుడు మేలు చేస్తాడు సార్. మరి నేను ఎందుకు చేయటం? నువ్వే చేసుకో, నువ్వే వెళ్ళి ప్రభువుని అడుగు. దేవుడు అద్భుతంగా ఆ బోడి అయిపోయిన వెంట్రుకలను మరలా దేవుడు సహాయం చేశాడు. ఇందాక మురళి గారు చెప్పినట్లు దేవుడి దగ్గరికి వస్తే డబ్బులు ఈ డబ్బులు ఉత్పత్తి చేయడం కాదు, మొదట హృదయం మారుతుంది. మొదట పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు క్షమించబడకుండా
దేవుడు నీ హృదయంలోనికి రాకుండా శరీర సంబంధమైన విషయాలను మాత్రమే నువ్వు కలిగి ఉండి ఆనందించాలనుకుంటుందా? సాధ్యం. మొదట నీ హృదయం దేవుని చేత నింపబడాలి. పాస్కల్ గారు చెప్పినట్లు ఆ హృదయం దేవునితో నింపబడాలి. పరిశుద్ధత నీకు ఉండాలి, ప్రార్థన విశ్వాసం నీకు ఉండాలి, క్రమమైన భక్తి జీవితం ఉండాలి, దైవజనులతో సంబంధం ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు దేవుడు ఈ జీవానికి, రాబోయే జీవానికి, శరీరానికి, ఆత్మకు కావలసిన ప్రతి అవసరత క్రీస్తు యేసులో మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఇక కృంగిపోయే జీవితాలు ఉండవు, ఇక మనోవ్యాధి ఉండదు, ఇక మరణాపేక్ష ఉండదు. దేవుడు నిన్ను జీవింపచేసి అనేకులకు జీవాన్ని ప్రకటించే వ్యక్తిగా ఆయన మారుస్తాడు. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. రేపు కూడా టైం ఉంది కాబట్టి మిగిలినవన్నీ రేపు చెబుతాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఒక్కసారి ప్రభువును వేడుకుందాం. ప్రభువా, నీ తట్టు తిరిగి ప్రార్థించుట, నేను, నా భార్య, నేను, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం ఎఫ్రాతాలో, బెత్లెహేములో నిలిచి ఉండుట మాకు నేర్పించు ప్రభువా. నీ వాక్యమును అనుసరించి నడుచుకోవటం నేర్పించు ప్రభువా. నీ చిత్తం చేయటం మాకు నేర్పించు ప్రభువా. మనోవ్యాకులతను బట్టి, ఉన్న భారాలను బట్టి, ఎదుర్కొంటున్న అవమానాలను బట్టి, జరిగిన నష్టాలను బట్టి హృదయం కఠినం చేసుకొని వద్దు ప్రభువా. నీవిచ్చే వాగ్దానాలు నమ్మకుండా, నీవు చాచిన చేతులను చేరుకోకుండా, నీ విశ్వాసమును, నీ కృపను ఆశ్రయించకుండా, నీ సన్నిధికి దూరంగా వ్యాకుల పడుతూ, అంగలారుస్తూ, ఆ అంగలార్పులో, ఈ వ్యాకులతను శపించుకుంటూ, నన్ను నేనే కృప తీసుకుంటూ ఉండని వద్దు ప్రభువా. నిరాశ అపవాది ఆయుధం. నిరీక్షణ నీవు అనుగ్రహించే బలం. రక్షణ, నిరీక్షణ, విమోచన, బలము, నెమ్మది, శాంతి, సమాధానం నీ దగ్గర ఉన్నాయి ప్రభు. అవి డబ్బుతో కొనుక్కునే కాదయ్యా. నీకు మొరపెట్టుకుంటే నువ్వు అనుగ్రహిస్తావు. ఇశ్రాయేలీలే గాని, ఒక్కరే గాని, జనులందరే గాని నీ మందిరంలోనికి వచ్చి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని క్షమించి వారందరి హృదయాలు నెరిగిన వాడవు కనుక నీవే ఆ హృదయ వేదనంతా తొలగించమని ప్రార్థించినాడు సొలొమోను. నా ప్రియ దేవుని పిల్లల ప్రార్థన చేయండి, ప్రభువును వేడుకోండి. ప్రభువా, నీ తట్టు తిరుగుట, నీకు మొరపెట్టుట, లోయలను పూడ్చి, పర్వతాలను చదును చేసి, కరుకు మార్గాలు నునుపు చేసి, వంకర త్రోవలను సరళం చేసి, అరణ్యాన్ని రాజమార్గంగా చేసి, ఎడారిని సస్యశ్యామలంగా చేయగలిగిన నీ సేవకుల మాట, నీ వాగ్దానాన్ని నమ్మే కృప దయచేయి. మోషే ఈ మాటలన్నీ చెప్పిన ఇశ్రాయేలీయులు నమ్మలేదు. ఈరోజు నిరాశలో, నిస్పృహలో, ఓటమిలో, అపజయాలలో, మనుషుల చేత మోసగించబడి, తృణీకరించబడి, అవమానపరచబడి కృంగిన స్థితిలో ఉన్నవారు దేవుని దగ్గరికి రమ్మన్న రావట్లా. దేవుడు నేనే యెహోవాను, నేను కొండలకు దేవుణ్ణే, లోయలకు కూడా దేవుణ్ణే, అన్ని బాగున్నప్పుడు నేనుంటా, అన్ని పోయినప్పుడు కూడా నేనుంటా. నీవు పడిన స్థితిలో నుంచి లేవనెత్తుతా, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తా, నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తా, నువ్వు ఒప్పుకుంటే నేను వాటి శాపం, రోగం అన్ని తొలగిస్తా. పాపం వల్ల వచ్చిన నష్టం, అవమానం, అపజయాలు, కరువులు అన్ని తొలగిస్తా. దేవుడు మనకు చాలినవాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. ఆయన తట్టు చూడండి. లోకంలో ఎటు చూసినా నీకు నిరాశ కనపడుతుందా? యేసు వైపు చూడు. నీ ప్రయత్నాలన్నీ చేసి ఓడిపోయావా? యేసుకు అప్పగించు. ఆయన తన ఆత్మతో, తన శక్తితో ఈ కార్యాలు జరిగిస్తాడు. శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, దేవుని ఆత్మ సమస్తాన్ని జరిగిస్తుంది. ఫరో బానిసత్వం నుంచి మట్టి బిసుకొని ఇటుకలు చేసుకొని ఆయన పెడితే తినే బానిసత్వం నుంచి వారే రాజులుగా, వారే సైనికులుగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని అనుభవించినట్టు పాప క్షమాపణ, బానిసత్వం నుంచి విడుదల అనుభవించినట్టు
దేవుణ్ణి అనుసరించే దైవ సేవకుల మాట వినిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేయండి. నీ భారం ఎంతో నాకు తెలియదు. నీవెంత వ్యాకుల పడుతున్నావో, ఆ వ్యాకులతకు కారణం ఏమిటో, అంగలార్పుకు కారణం ఏమిటో నాకు తెలియదు. తప్పు చేస్తే క్షమించమని దేవుడిని అడుగు. తప్పిపోతే నన్ను తిరిగి చేర్చుకోమని ప్రభువుని అడుగు. లేవలేని పరిస్థితుల్లో లోయలో అడుగున పడి ఉంటే నన్ను లేవనెత్తమని దేవుడిని అడుగు. దేవుడు నేను లేవనెత్తుతాడు. నోరు తెరువు. ఏమి కోల్పోయా? మనశ్శాంతిన, వ్యాపారాన్న, చదువున, పరిశుద్ధతన, దీనత్వాన్న, యథార్థతన, నీతిన, భక్తిన, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన అన్ని విషయాల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. పోగొట్టుకున్న దానికంటే రెండంతలు ఇస్తాడు. నిన్ను చూసిన వారందరికీ నిన్ను ఒక వింతగా చేస్తాడు. అనేకుల ఎదుట నిన్ను ఖ్యాతితో, ఘనతతో నింపుతాడు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి నొందుతావు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఆయన రక్తంలో మీరు కడగబడతారు. ఆయన గుండెల మీద మీరు ఆంచుకోబడతారు. ఆయన భుజాల మీద మీరు మోయబడతారు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆయన్ను హత్తుకో, ఆయన్ను చేరుకో, ఆయన్ను కోరుకో, ఆయనలోనే నిలిచి ఉండు. ఆయనకు దూరం అయిపోవద్దు. బెత్లెహేమును విడిచి, ఎఫ్రాతాను విడిచిన నయోమి, ఎలీమెలకు, మహలోను, గిలియోను నష్టపోయారు. ఉన్నదంతా కోల్పోయారు. దేవుని వదిలిపెట్టబాకు. ఎఫ్రాతాను, బెత్లెహేమును, దేవుని మందిరాన్ని, దైవజనులను దర్శించే దేవుణ్ణి, ప్రేమించే దేవుణ్ణి, క్షమించే దేవుణ్ణి, బలపరిచే దేవుణ్ణి, నీతి న్యాయాలు బోధించే దేవుణ్ణి వదిలిపెట్టద్దు. వదిలిపెట్టద్దు. పెరస్సులాగా ఎఫ్రాతాలో నిలిచి ఉన్నట్లు దేవునిలో నిలిచి ఉండు. ఆయన వాక్యంలో నిలిచి ఉండు. ఆయన ఆజ్ఞలలో నిలిచి ఉండు. ఆయన సహవాసంలో నిలిచి ఉండు. బోయజును ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను, నీ కుటుంబీకులందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్నే దానికి కారణంగా చేస్తాడు. బోసును అలా చేశాడు, నిన్ను చేస్తాడు. మురళీ గారిని అలా చేశాడు, నిన్ను చేస్తాడు. ఇక్కడ నుండి నా మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా ఎక్కడ నుండి నా మాటలు వింటున్నా, దేవునిలో, విశ్వాసంలో, సహవాసంలో, వాక్యంలో, భక్తిలో, ప్రార్థనలో, పవిత్రతలో నిలిచి ఉండు. నిలిచి ఉండు. ప్రభు నిన్ను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.